వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 10 స్థానాలను కైవసం చేసుకోనుందని ఏబీపీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. మొత్తం 17 స్థానాల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానం గెలవవచ్చని పేర్కొంది. కాగా ఓట్ల విషయానికి వస్తే కాంగ్రెస్ 43%, బీఆర్ఎస్ 28%, బీజేపీ 25%, ఎంఐఎం 1% ఓట్లను దక్కించుకోవచ్చని ఈ సర్వే తెలిపింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది. మొత్తం 25 సీట్లలో టీడీపీ కూటమి 20 సీట్లను తమ ఖాతాలో వేసుకుంటుందని, వైసీపీ కేవలం 5 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ఓట్ల పరంగా కూటమికి 45%, వైసీపీకి 42%, కాంగ్రెస్కు 3% ఓట్లు లభిస్తాయని తెలియజేసింది. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సర్వే వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కూటమి 23 సీట్లను, కాంగ్రెస్ 5 సీట్లను దక్కించుకుంటాయి. తమిళనాడులో మొత్తం 39 సీట్లను డీఎంకే, కాంగ్రెస్ కూటమి స్వీప్ చేయనుంది. కేరళలో ఉన్న 20 సీట్లలో 16 సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుచుకోనుంది. మిగిలిన 4 సీట్లు వామపక్ష కూటమి కైవసం చేసుకుంటుంది. బీజేపీకి 1 స్థానం కూడా దక్కే అవకాశం లేదు. ఇక దేశంలోని అతిపెద్ద రాష్ట్రం, అత్యధికంగా 80 సీట్లను కలిగి ఉన్న యూపీలో ఈసారి కూడా బీజేపీ హవా వీయనుంది. 74 స్థానాలను ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం చేసుకుంటుంది. ఎస్పీ, కాంగ్రెస్లకు 6కు మించి లభించే అవకాశాలు లేవు. బీహార్లో మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 32 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. మిగిలిన 8 సీట్లకే ఇండియా కూటమి పరిమితం కావచ్చు. పంజాబ్లో మొత్తం 13 స్థానాలు ఉండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ 5, బీజేపీ, అకాలీదళ్ చెరో స్థానాన్ని ఖాతాలో వేసుకోవచ్చు. 14 సీట్లున్న జార్ఖండ్లో 12 ఎన్డీఏ కూటమికి, 2 ఇండియా కూటమికి లభించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 సీట్లను బీజేపీ మరోసారి హస్తగతం చేసుకోనుంది. హర్యానాలో 10 స్థానాలకు గాను బీజేపీ 8, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లను బీజేపీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేయనుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 11 స్థానాల్లో 9 బీజేపీ ఖాతాలోనే పడతాయని ఏబీపీ ఓటర్ సర్వే అంచనా వేసింది. కాగా నెట్వర్క్ 18 మెగా ఒపీనియన్ పోల్ పేరుతో తెలంగాణలో తమ సర్వే వివరాలను గురువారం వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీ 8 కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓట్ల పరంగా కాంగ్రెస్ అత్యధికంగా 34% ఓట్లను దక్కించుకుంటుందని, బీజేపీకి 28%, బీఆర్ఎస్కు 27%, ఇతరులకు 11% ఓట్లు లభిస్తాయని ఈ సర్వే పేర్కొంది.